రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ అండ్ కాల్పుల ఘటనపై పోలీసులు సీరియస్ స్టెప్స్ తీసుకున్నారు. దాదాపు 15 బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులకు ఈ ఘటన విషయంలో కీలక ఆధారాలు లభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చూడొచ్చు మనం ప్రజెంట్ పీఎంజే జ్యువెలరీ దగ్గర ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందో చూస్తాం. నిన్న రక్తపు మరకలు పడి మొత్తం చాలా భయానకంగా మారిన జ్యువెలరీ షాప్ను ఇప్పుడు శుద్ధి చేస్తూ ఉన్నారు. ఆ సిబ్బంది అంతా కడిగి దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరొక వైపు పోలీసులు కూడా ఇక్కడ నిఘా పెట్టి ఏర్పాటు చేశారు. అయితే నిన్న దోపిడీ దొంగలు ఇక్కడ దోపిడీకి పాల్పడిన తర్వాత కాల్పులు జరిపి నలుగురిని తీవ్రంగా గాయపరిచిన తర్వాత బైక్పై నలుగురు ఇక్కడికి వెళ్ళి పరారైతే మరొక వ్యక్తి ఇక్కడ మన షాపుకు చూస్తున్న రెండో వైపు నుంచి కూడా పరారయ్యాడు. ఈ షాప్లో పనిచేసే హనుమాన్ మాలదారుడైన ఒక ఉద్యోగి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని నుంచి విడిపించుకొని నేరుగా ఒక దొంగ ఇటువైపు పరారైతే నలుగురు దొంగలు మాత్రం మనం ఇటుపక్కన చూస్తున్న గల్లీలోకి వెళ్ళి ఆ గల్లీలో పార్క్ చేసిన బైక్లను తీసుకొని ఇక్కడికి వెళ్ళి పరారయ్యారు. మనం చూస్తున్నాం ఇదే బైక్ ద్వారా దొంగలు పరారయ్యారు. ఆ పరారైన క్రమంలోనే కీలకమైన ఒక మిస్టేక్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళు దొంగతనం చేసినప్పుడు ప్రతి నేరస్తుడు ఏదో ఒక క్లూ పెడతాడని చెప్తారు. అట్లాంటి క్లూ ఏంటంటే దొంగలు పోతూ నిన్న జ్యువెలరీ షాప్కి రాగానే ఇక్కడున్న సిబ్బంది దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అందరికీ రికవర్ చేసుకున్నారు. రికవర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లాకర్ కీస్ అడగడము, తర్వాత వాళ్ళని బెదిరించి నగలు దోచుకోవడము, ఆ తర్వాత ఎదురు తిరిగినప్పుడు వాళ్ళ మీద కాల్పులు జరపడం ఇదంతా చేశారు. ఆ చేసిన క్రమంలో సెల్ ఫోన్లు పట్టుకొని పారిపోతూ ఒక ఫోన్ను మాత్రం పొరపాటున వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టుగా కూడా పోలీసులు తెలిసింది. వాళ్ళు ఈ గల్లి నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని ఇటు శాతవాహన యూనివర్సిటీ మీదుగా వెళ్ళారు. శాతవాహన యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర ఈ జ్యువెలరీ షాప్కు సంబంధించిన ఫోన్ ఉన్నట్టు గుర్తించి ఆ ఫోన్ను అక్కడ శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో పడేసి వెళ్ళినట్టు కూడా పోలీసులకు తెలిసింది. ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇప్పుడు సరికొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పోలీస్ టెర్మినాలజీ ప్రకారం సిడిఆర్ అనే ఒక రీసెర్చ్ ఉంటుంది. సిడిఆర్ అంటే సెల్ ఫోన్ డంప్ రీసెర్చ్. అంటే ఒక సెల్ ఫోన్ దొరికినప్పుడు ఆ సెల్ ఫోన్ ఎక్కడైతే దొరికిందో దాని సిగ్నల్స్ ఆధారంగా నేర పరిశోధనకు పోలీసులు చాలా కీలకంగా భావిస్తారు. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి సంబంధించిన సెల్ ఫోన్ ఎక్కడైతే శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో దొరికిందో ఆ శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న సెల్ టవర్ దగ్గర ఏ ఫోన్ నంబర్లు ఆ సమయంలో పనిచేసినాయి, ఆ పనిచేసిన సెల్ ఫోన్లలో కొత్త నంబర్లు ఏవి, ఆ కొత్త నంబర్లు ఏవి అనేది గుర్తించారు. కొత్త నంబర్లు అంటే దాదాపుగా ఈ దొంగలు అటువైపు నుంచే వెళ్ళారనేది మనకు అక్కడ ఫోన్ పడేసిరు కాబట్టి అదొక గుర్తొచ్చింది. ఆ కొత్త నంబర్ల ఆధారంగా కొత్త నంబర్ల నుంచి ఎక్కడెక్కడికి ఫోన్లు వెళ్తున్నాయి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది పరిగణించారు. అదేవిధంగా దొంగలు చాకచక్యంగా ఎక్కడైతే సెల్ ఫోన్ నిఘా కెమెరాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా తప్పించుకుంటూ ముఖ్యంగా కాకతీయ కాలువ, తర్వాత చిన్న పిల్ల కాలువల ద్వారా పిల్ల రోడ్ల ద్వారా వాళ్ళు చొప్పదండి వైపు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు.